వెజ్ లవర్స్ అయితే కుమ్మేస్తారు ఈ వంకాయ పెరుగుని. ఏముంది రుచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి వంకాయ పెరుగు. ఈ వంకాయ పెరుగు చాలా బాగుంటుంది. వెజ్ లవర్స్కి అయితే ఇది ఒక అమృతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కూరగాయలకి రారాజు వంకాయ కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వంకాయ పెరుగు కర్రీ ఎలా చేయాలో మీకైతే కంప్లీట్గా చూపిస్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడు ఈ వంకాయ పెరుగు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. చూపించే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వంకాయ పెరుగు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. ఈ వంకాయ పెరుగు కోసం నేను వచ్చేసరికి 1/2 kg వంకాయలు తీసుకున్నాను. పెద్ద సైజు చూసారా, ఈ మాత్రం సైజు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఇది లీటర్ పెరుగు, అలాగే ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఒక 5 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు 3 ఉల్లిపాయలు, ఆ ఎల్లుల్లిపాయ రెమ్మలు వచ్చేసరికి ఒక 10-15. ఇవి వచ్చేసరికి పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, అలాగే ఇది వచ్చేసరికి సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి. ఇవే ఫ్రెండ్స్ మనకి వంకాయ పెరుగు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ముందుగా వచ్చేసరికి ఈ వంకాయలు అనేది కోసుకోవాలి. ఈ వంకాయలు కోసుకొని ఈ వాటర్లో వేసుకుందాం. ముందుగా ఈ వాటర్లోకి వచ్చేసరికి 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్, ఈ 2 వేసుకుంటే వంకాయలు అనేది కలర్ మారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పెద్ద సైజు వంకాయల్ని రౌండ్గా కోసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా కోసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కోసుకుంటే మనకి బాగుంటాయి. మనకి ఈ వంకాయలు వచ్చేసరికి పుచ్చులని లేకుండా బాగున్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఇలా కోసుకోవాలి. ఈ రౌండ్గా కోసుకొని ఈ వాటర్లో వేసుకున్నాం అనుకో మనకి ఈ కలర్ మారిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ వంకాయలన్నిటిని మనం కోసుకుందాం. వంకాయలు చాలా బాగున్నాయి, పుచ్చులు లేవు. చూసారా, ఈ విధంగా గుండ్రంగా కోసుకోవాలి, కొంచెం మందంగా. మనం ముందుగా కోసుకొని వాటర్లో అయితే వేసుకున్నాం కదండి వంకాయ ముక్కలు. వచ్చేసరికి ఇప్పుడు తీసుకోవాలి, వాటర్లో నుంచి తీసుకొని ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల ఆయిల్. ఇవి వేసుకొని ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అద్దుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ మసాలాలన్నీ ఈ వంకాయ ముక్కలకి అనేది పూసుకోవాలి. ఇప్పుడు ఈ పూసుకున్న ముక్కల్ని మనం వచ్చేసరికి పొయ్యి మీద పెనం పెట్టి బాగా వేయించాలి. ఇప్పుడు వచ్చేసరికి వేయించేద్దాం పదండి. పొయ్యి అయితే వెలిగించుకున్నానండి. పొయ్యి మీద వచ్చేసరికి ప్యాన్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులో వచ్చేసరికి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇప్పుడు వచ్చేసరికి మనం బాగా మసాలా దట్టించుకున్న వంకాయ ముక్కలు వచ్చేసరికి ఈ ఆయిల్లో పెట్టుకోవాలి. వంకాయలు అనేది వేసుకుని 1 నిమిషం పాటు వేయించానండి. మనకు ఒక పక్క వచ్చేసరికి బాగా వేగాయి. ఇప్పుడు వచ్చేసరికి తిప్పుకోవాలి. ఈ మధ్యలో ఉన్నాయి అయితే బాగా వేగాయి. ఈ చివర్లు వచ్చేసరికి ఇంకా వేగనట్టు ఉన్నాయి. మనకి 2 పక్కల తిప్పుకొని బాగా వేగాయి. చూడండి, 2 పక్కల కూడా ఈ విధంగా వేగాయి. ఇప్పుడు వచ్చేసరికి ఈ జిబ్బులోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా మిగతా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండో వాయి కూడా వేసుకొని 2 పక్కల బాగా వేయించానండి. మనకు వచ్చేసరికి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసరికి ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టుకొని పెరుగు తాలింపు అయితే వేసేద్దాం.
చూడండి ఈ పెరుగు వచ్చేసరికి కొంచెం చిక్కగా ఉంది కదా, కొంచెం పలసగా అయితే చేసుకుందాం. ఈ సెట్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిరుక్కుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఈ వాటర్ వేసుకొని కవ్వంతో చిలుకుదాం. ఈ విధంగా బాగా చిలుక్కున్నాను. ఇప్పుడు వచ్చేసరికి దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం. కిందకు వచ్చేసరికి ఆ వంకాయలకి సరిపడా సాల్ట్ అందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసరికి పెరుగుకి సరిపడా సాల్ట్ ఇందులో వేసుకుంటున్నాను. 1.5 స్పూను పెరుగుకి 1.5 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. వేసుకొని మరొకసారి బాగా చిలుక్కుంటున్నాను. ఇలా చిలుక్కొని ఇప్పుడు వచ్చేసరికి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఈ పెరుగుకి తాలింపు అయితే రెడీ చేసేద్దాం. పోపు కోసం కళాయి పెట్టుకుంటున్నాను పొయ్యి మీద. అలాగే ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే ఈటెక్కిందండి. ముందుగా శనగపప్పు వేసుకుంటున్నాను 2 స్పూన్ల వరకు. అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఇవి వేసుకొని బాగా వేగించాలి. ఈ పోపులు వేసుకొని 1 నిమిషం పాటు వేపానండి. మనకు బాగా వేగాయి. ఇప్పుడు వచ్చేసరికి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు, ఈ 3 వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు వేపించానండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా వేగనిద్దాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మనకి ఉల్లిపాయలు బాగా వేగేయండి. ఇప్పుడు వచ్చేసరికి 3 రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేగనిద్దాం. అలాగే ఇందులో వచ్చేసరికి చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. మనకు పోపు వచ్చేసరికి బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పెరుగు అయితే చిలుక్కున్నాం కదా, అందులో వేసేసుకుందాం. ఈ పోపు మొత్తం ఈ పెరుగులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కలు వచ్చేసరికి ఇందులో కొంచెం ఇలా పరుచుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు పెరుగు అయితే ఉంది కదా, దీన్ని వేసుకుందాం. కొంచెం వేసుకొని మళ్ళీ వంకాయలు ఇంకో లేయర్ అయితే వేసుకుందాం. మళ్ళీ పెరిగి వేసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి వంకాయ పెరుగు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వంకాయ పెరుగు కర్రీ అయితే వండేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇద్దరం వండించుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. అబ్బాబ్బా, ఏం రుచి ఉంది, అద్భుతంగా ఉంది. ఈ వంకాయ పెరుగు అనేది వెజ్ లవర్స్ అయితే కుమ్మేస్తారు ఈ వంకాయ పెరుగుని. ఏముంది రుచి, సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్క తిందాం. అబ్బా, ఎందుకనేమో ఈ వంకాయని కూరగాయలకు రాజు చేసింది. ఎంత రుచిగా ఉంది, అదిరిపోయింది టేస్ట్. ఈ పెరుగు వంకాయ కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. గోవిందా, ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం తినడం, అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి, అదిరిపోయింది టేస్ట్. మరి మాటలో చెప్పలేము, అంత బాగుంది. ఎవరైనా సరే ముద్దు నోట్లోకి వెళ్తే అబ్బా అనాల్సిందే, అంత బాగుంది.
టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వంకాయ పెరుగు అనేది చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, సింపుల్గా చాలా బాగుంటుంది కూడాను. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.